నేను పిండి చారు చేస్తున్నా, చికెన్ పిండి చారు అనమాట. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చేస్తారు, చాలా బాగుంటుంది. నేను ఉల్లిపాయలు కోసిన, 2 పచ్చిమిరపకాయలు వేసిన, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి బాగా కలిపిన. చికెన్ వేసిన, కొంచెం నూనెలో మరిగినాక కొంచెం కారం వేసేసిన. ఇక కారంలో కొద్దిగా ఉడికినాక ఇంకా టమాటా వేసేసిన అనమాట. బాగుంటుంది, టేస్ట్ వస్తుంది అనమాట. మధ్యలో వేస్తా ఎందుకంటే మంచిగా ఉడుకుతుంది అన్నట్లు. ఉడికినాక ఏం చేసిన అంటే ఇక చింతపండు నానబెట్టేసుకున్నా. పెట్టేసి టమాటా బాగా ఉడికినాక కలిపి చింతపండు నీళ్ళు వేసుకున్నాను అనమాట. వేసుకొని మీకు ఎంత చారు కావాలో మీరు చూసుకొని వేసుకోవాలి. చిక్కగా కావాలంటే చిక్కగా, గట్టిగా కావాలనుకుంటే గట్టిగా చేసుకోవచ్చు. ఇంకా పిండిలో జొన్న పిండి అనమాట. ఇది జొన్న పిండిలో కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నా, కొంచెం నీళ్ళు వేసి కలిపేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే గట్టిగా ఇట్లా ముద్దలు వచ్చేస్తుంది. కలుపుకొని వేసేసుకోవాలి. ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ చేసుకోవచ్చు. ఇంకా ఇంట్లో అయితే కొత్తిమీర లేదు, అయిపోయింది. మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఒక 10 నిమిషాలు ఉడికిందనుకో టేస్ట్ మంచిగా వస్తుంది. ఒకసారి చేసుకొని తిని చూడండి, మీకే అర్థమైపోతుంది. బాయ్, థ్యాంక్ యూ. అయిపోయింది.